ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. మనకి ప్రధానంగా ఇందిరమ్మ భూముల బాట, రేవంత్ వేలం పాట అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అబద్ధం చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. జీవ వైవిధ్యానికి కేంద్రంగా గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో 1973లోనే హెచ్సియుకు 2300 ఎకరాలు కేటాయించారు నాటి ప్రధాని. పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ యూనివర్సిటీ మంజూరు చేసిన ఇందిరా అంటూ చూస్తున్నాం. 400 ఎకరాల్లో 120 రకాల పక్షులు, 720 జాతుల మొక్కలు, జీవజాతులు ఉన్నాయి. ఆ భూములను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించని కాంగ్రెస్ ప్రభుత్వాలంటూ చూస్తున్నాం. దాన్నే సాకుగా చూపుతూ నేడు 400 ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నాలు అంటూ కూడా మనకి ప్రధానంగా వార్త కనిపిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న విద్యార్థులు, నేడు దిష్టి బొమ్మల దహనం అంటూ కూడా చూస్తున్నాం. హెచ్సియు భూముల విక్రయం తెలివి తక్కువ నిర్ణయం, ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపాలి అంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 400 ఎకరాలను అమ్మడానికి నిరసనగా కూడా గత కొద్ది రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. హెచ్సియుకు సంబంధించిన విద్యార్థులంతా కూడా వాళ్ళంతా రేవంత్ రెడ్డి మాటలను తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏమైనా పులులు సింహాలు ఉన్నాయంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంటూ వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి సర్కార్ వాదన ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. రేవంత్ సర్కార్ వాదన, హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ లేదు, జింకలు పులులు సింహాలు లేవు. ఆ భూముల్లో ఉన్నది కొన్ని గుంట నక్కలు మాత్రమే. ఆ భూములతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. లేక్స్ రాక్స్ అక్కడ లేవు. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాము, వచ్చి చూడండి. ఈ భూములను టీజీఐఐసికి కేటాయించి బహిరంగ వేలం ద్వారా అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను రాబట్టాలని చూస్తున్నాం. పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తున్నాం. ఆ భూముల చుట్టూ చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను విస్తరించడానికి వేలం వేస్తున్నామంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి క్షేత్రస్థాయిలో వాస్తవం ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు ఎట్లా ఉన్నాయి, నిజం ఎట్లా ఉంది, రియాలిటీ ఎట్లా ఉందో ఒకసారి గమనిస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. హెచ్సియులో ఉన్నది గుంట నక్కలేనంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 720 జాతుల మొక్కలు, 10 జాతుల క్షీరదాలు, 15 జాతుల సరీసృపాలు, 200 జాతుల పక్షులున్నాయి. వందలాది మచ్చల జింకలు, వేలాది నెమళ్లు, నక్షత్రపు తాబేళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. సీఎం ఇక్కడికి వస్తే ఆయనకు స్వయంగా చూపిస్తాం. యూనివర్సిటీ పరిధిలోని భూములు జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్నాయి. విద్యార్థులు యూనివర్సిటీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని సీఎం క్షమాపణలు చెప్పాలి అంటూ హెచ్సియుకు సంబంధించిన స్టూడెంట్స్ యూనియన్ అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తూ అల్టిమేట్గా 400 ఎకరాల భూములను అమ్మడానికే సిద్ధమైందనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అవుతుంది. ఇవి గతంలో అప్పుడు ఇందిరమ్మ కేటాయించిన భూములే, మరి రేవంత్ ఏమో వేలం పాట వేస్తున్నాడు అంటూ ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే మెగా టెండర్ల దగా అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. 5383 కోట్లతో గోదావరి తాగునీటి పనులు కొందరికే కట్టబెట్టడానికి నిబంధనల్లో మార్పు అంటూ మనకి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో జలమండలి టెండర్లలో జిమిక్కులు అంటూ కూడా మనం ఈ వార్తని గమనించవచ్చు. జీవో 94కు నీళ్లొదిలి చిత్ర విచిత్రంగా సాంకేతిక అర్హతల రూపకల్పన, పైప్ లైన్లకు ఒకలా, శుద్ధి కేంద్రాలకు మరోలా నిబంధనలు తయారు, విద్యుత్ పనుల్లో పొంతన లేకుండా సంస్థల అర్హతల నిర్ధారణ అంటూ చూస్తున్నాం. 2 ప్యాకేజీల్లోని ఒకే రకమైన పనులకు సైతం వేరువేరు ప్రమాణాలు కనిపిస్తున్నాయి. బడా కంపెనీలకు అసనిపాతంలా మారిన అధికారుల నిబంధనలు అంటూ చూస్తున్నాం. సో మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ ప్రతిపాదనకు భిన్నంగా దూరం, వ్యయం భారీగా పెంచేసిండ్రు. సో ఇదంతా కూడా కొందరికి మాత్రమే ఈ పనులన్నీ కూడా కట్టబెట్టేందుకు నిబంధనల్లో మార్పు జరిగిందనేది కీలకంగా చర్చ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది ఈ వ్యవహార శైలి దానికి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి రైటప్ గమనిస్తే 100 కిలోల బరువు మోసే ఒక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం గతంలో కనీసంగా 50 కిలోల బరువు మోసే వాళ్ళను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ సెలెక్టర్లు 22 కిలోల బరువు ఎత్తిన వాళ్ళు అయితే సరిపోతుంది అని చెప్తున్నారు. 30, 40, 150 కిలోల బరువు ఎత్తిన వాళ్ళు వచ్చినా సరే కుదరదు. ఖచ్చితంగా 22 కిలోలు ఎత్తిన అనుభవం ఉన్న వాళ్ళే కావాలంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఎవరో 22 కిలోల బరువును ఎత్తిన వ్యక్తి ఉండాలి. ఆయన కోసమే వాళ్ళు నిబంధనలను అమలు చేశారు అన్నమాట. సో జలమండలి ఇటీవల పిలిచిన గోదావరి మంచినీటి పథకంలోని టెండర్ల తీరు ఇట్లానే ఉన్నది. సో ఈ చిన్న స్టోరీ చూస్తే ఈ టెండర్లకు సంబంధించి వ్యవహార శైలి ఎట్లా ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరోవైపు చూస్తే
సంరంభం సన్నద్ధం అంటూ మనకి ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అంటూ మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లను పరిశీలించి మ్యాప్స్ చూస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఈ బహిరంగ సభ ప్రాంగణమే 154 ఎకరాలు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 1213 ఎకరాల్లో కూడా ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించారు. జనం రాకకు 50,000 వాహనాలు ఉంటున్నాయి. సో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున లక్షల మందితో ఈ బహిరంగ సభ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చకచక 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 1500 మంది వాలంటీర్స్. ఈ నేపథ్యంలో సభకు లక్షల మంది తరలి రాబోతున్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం దారి పొడవునా కూడా ఎవరికైనా సడన్గా అనారోగ్యం కలిగితే సో దారి పొడవున కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలన మేళవింపు, ఏడాదిన్నరగా మళ్ళీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల మధ్య తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని చెప్పొచ్చు. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హనుమకొండ జిల్లాలోని మండల కేంద్రమైన ఎలకతుర్తి ఈ మహాసభకు వేదిక అవుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది జనాలు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండే ఎలకతుర్తిని మహాసభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఈ మహాసభ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. సో ఈ సభ లక్షల మందితో జరగబోతోంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు దిశానిర్దేశం కోసం. ఈ రజతోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ నేపథ్యంలో మరి తెలంగాణ ఈ విధంగా ఈ రాష్ట్ర ఏర్పాటుకు, రాష్ట్ర అభివృద్ధికి దోహదమైన మరి బీఆర్ఎస్ పార్టీ ఆ సభలో కేసీఆర్ ఏ విషయాలు మాట్లాడతారు, ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి లక్షల మంది రాబోయే సభకు 1000 ఎకరాల్లో కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా అనిపిస్తుంది. ఇక మరోవైపు గమనించినట్లయితే ఇప్పటికే సాగునీటికి తీవ్రమైన సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ ఎండలు ముదురుతున్న సందర్భంగా అనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది, అది ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం జలాశయాలు అడిగంటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల గడిచేది ఎట్లా అంటూ ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్. పొట్ట దశలో వరి పొలాలన్నీ ఉన్నాయి కానీ మరి ఏంటి నీటి పరిస్థితి అనేది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన వరి పైరును పశువుల కోసం కోస్తున్న రైతు ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో కృష్ణా బేసిన్లో నీటి పరిస్థితి మొత్తం దారుణంగా తయారైపోయింది. గోదావరి బేసిన్లో తాగునీటికే లభ్యత కనిపిస్తోంది. మధ్య తరహా ప్రాజెక్టులది కూడా అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రం అంతా భూగర్భ జలం అంతా పడిపోయిన సిచ్యువేషన్. సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. అయినా దృష్టి సారించని రేవంత్ సర్కార్ అంటూ కూడా మనం ప్రధానంగా వార్త చూస్తున్నాం. గత 15 నెలలుగా కూడా రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. సాగునీరు, తాగునీరు మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి అంతా కూడా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్ల, పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందువల్లనే ఈ గోదావరి బేసిన్ కావచ్చు, కృష్ణా బేసిన్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాజెక్టుల్లో కావచ్చు ఇటువంటి దుస్థితి నెలకొందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో నెల గడిచేది ఎట్లా అంటూ కూడా రైతులంతా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మరి కాసేపట్లో మనం చూద్దాం. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉద్యోగులకు 2% డిఏ పెరిగిన సిచ్యువేషన్ వార్త కనిపిస్తుంది. సగమైన సగబెడదామంటూ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచిస్తున్న వార్త మనకు కనిపిస్తుంది. 4 బెర్తులు నింపి 2 ఖాళీగా ఉంచాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో ముఖ్య నేత ఎత్తులన్నీ కూడా చిత్తైన అనేది కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణకు చెందిన నాయకుడు ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎదురు తిరిగిన సిచ్యువేషన్, ఏదైతే చేయాలనుకున్నారో దానికి సంబంధించి ఎదురు తిరిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు మరో కీలకమైన వార్త, బోర్డు ఉన్నట్టా లేనట్ట అంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. వాటర్ రిలీజ్ ఆర్డర్లు ఇవ్వని కేఆర్ఎంబీ అంటూ మన వార్తని గమనించవచ్చు. మీరే తేల్చుకోండి అంటూ ఇరు రాష్ట్రాల మీద కూడా భారం మోపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ నీటిని తరలించుకుపోతుంది ఏపీ. సో ఎందరు చెప్పినా కూడా కాంగ్రెస్ సర్కార్ ఇదంతా కూడా పెడచెవిన పెడుతుంది. నిలువరించే
ప్రయత్నమే కూడా చేయట్లేదు. ఈ నేపథ్యంలో మరి సాగర్ ఆయకట్టులో సాగు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరి బోర్డు ఉన్నదా లేదా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుంది. మొదటి నుంచి కూడా కేఆర్ఎంబి వివక్ష చూపిస్తూ వస్తుంది తెలంగాణకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో వాటర్ రిలీజ్ ఆర్డర్లు ఇవ్వలేదు, ఇక్కడ ఇరు రాష్ట్రాల మీద మీరే తేల్చుకోండి అంటూ భారం వేసిన సిచ్యువేషనే కనిపిస్తుంది. ఏపీ ఎంత యథేచ్ఛగా గత కొద్ది కాలంగా కొద్ది నెలలుగా నీటిని తరలించుకుపోతుందో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏపీ దౌర్జన్యంగా తరలించుకుపోతున్న, అక్రమంగా తరలించుకుపోతున్న బోర్డు మౌనం వహిస్తుంది. ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ కూడా మరి తెలంగాణ నీటికి సంబంధించి ఎక్కడ కూడా ఏపీ చేస్తున్న దౌర్జన్యాన్ని, అక్రమాన్ని ఆపే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరోవైపు చూసుకుంటే పాలమూరుకు అనుమతి ఇవ్వలేమంటూ వార్త చూస్తున్నాం. న్యాయ వివాదం నేపథ్యంలో డిపిఆర్ను వెనక్కు పంపినమంటూ పార్లమెంట్లో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి వెల్లడించిన వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే మయన్మార్ బ్యాంకాక్లో నిన్న భారీ భూకంపం సంభవించింది. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక 144 మంది చనిపోయినరు. 7.7, 6.8 తీవ్రతతో రిక్టర్ స్కేల్ మీద వరుసగా ప్రకంపనలు జరిగినాయి. అనేక భవనాలు కుప్పకూలిన పరిస్థితి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కూడా నేలమట్టమైన వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అంత పెద్ద స్థాయిలో భూకంపం వచ్చిందంటే వేల సంఖ్యలో మృతుల ఉండొచ్చు అనేది అనుమానిస్తున్న పరిస్థితి. సో రెండు దేశాలు కూడా ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఎండాకాలంలో సర్ది, దవాఖానాలకు భారీగా పోటెత్తుతున్న బాధితులు అంటూ చూస్తున్నాం. కలుషిత ఆహారం, పానీయాలతో బ్యాక్టీరియా వ్యాప్తి, యాత్రలు చేసేవాళ్ళు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ బయట ఆహారం తినకపోవడమే మంచిదంటూ డాక్టర్స్ చెప్తున్న సిచ్యువేషన్. సో ఎండాకాలంలో సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, సర్ది వల్ల ప్రధానంగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇదెక్కడి బిల్డ్నాం అంటూ చూస్తున్నాం. అమల్లోకి వచ్చి 8 రోజులైనా పదే లోటుపాట్లు. ఓసీ టీడీఆర్తో అదనపు అంతస్తులకు కానరాని ఆప్షన్. వచ్చే నెల 2 నుంచి టీజీ బీ పాస్ విధానానికి స్వస్తి. మరి కొత్త విధానంలో లోపాలు సవరించని అధికారులంటూ చూస్తున్నాం. హడావిడి నిర్ణయాలకు సంబంధించి నిర్మాణదారుల అసంతృప్తి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో టీజీ బీ పాస్ విధానానికి నెక్స్ట్ మంత్ 2 నుంచి కూడా స్వస్తి చెప్పబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇది బిల్డ్నాం అమల్లోకి వచ్చి 8 రోజులైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఇష్యూస్ని మాత్రం సార్ట్అవుట్ చేయని పరిస్థితి. దీనికే కాదు, ఎక్కడ ఏ అంశానికి సంబంధించి చూసుకున్నా ఏదైనా ఒక విధానం తీసుకొచ్చినప్పుడు అందులో ఉన్న సమస్యల గురించి కనీసం పట్టించుకునే పరిస్థితే లేదు ప్రభుత్వానికి. ఇంకా మరోవైపు చూసుకుంటే సిరిసిల్లపై మరో కుట్ర అంటూ వార్త కనిపిస్తుంది. పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలకు బ్రేక్, ఎరువులు విత్తనాల విక్రయాలు బంద్, ధాన్యం సేకరించొద్దంటూ ఆదేశాలు అంటూ మనం వార్తని గమనించాలి. ఓ ఉన్నతాధికారి వివాదాస్పద నిర్ణయం అంటూ చూస్తున్నాం. వేములవాడ నియోజకవర్గంలో కొనసాగింపు, కేటీఆర్ను కలిసిన సింగిల్ విండో చైర్మన్స్ అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం చూసినట్లయితే ప్రధానంగా మనం సాగునీటికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్డ్ కథనం కనిపిస్తుంది. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు అయితే డిసెంబర్ నాటికి 80.50 టీఎంసీలు, ప్రస్తుత నీటి మట్టం 19.01 టీఎంసీలు ఉంది. సో 3 నెలల్లోనే 61.49 టీఎంసీలు ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు నిజాం సాగర్కి సంబంధించి చూసుకుంటే నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు ఉంటే డిసెంబర్ నాటికి 17.60 టీఎంసీలు ఉండేది. ప్రస్తుత నీటి మట్టం 6.87 టీఎంసీలు మాత్రమే మిగిలిన పరిస్థితి. సో 3 నెలల్లో 10.73 టీఎంసీలు ఖాళీ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు కింద యాసంగి సీజన్లో 124,254 ఎకరాలకు సాగునీళ్లు అందించాలి. ఏప్రిల్ 12వ తేదీ దాకా కాలువలకు నీళ్లను విడుదల చేస్తామని సర్కారు ప్రకటించింది. ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొని మరో 2 టీఎంసీల జలాలు అవసరం ఉన్నాయి. మరి సాగునీరు అందిస్తే తాగునీరు అందించలేని దుస్థితి ఇప్పుడు ఇక్కడ నెలకొన్నది. ఇక మరోవైపు ఎల్లంపల్లికి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మనం చూస్తే ఎల్లంపల్లికి సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు ఉంటే డిసెంబర్ నాటికి 20.18 టీఎంసీలు ఉంది. మరి ప్రస్తుతం చూసుకుంటే 10 టీఎంసీలు మాత్రమే ఉంది. 3 నెలల్లో 10.18 టీఎంసీలు ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఎల్లంపల్లి గూడెం లిఫ్ట్ కలిపి 60,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ఏప్రిల్ 12వ తేదీ వరకు కాలువలకు నీళ్లు విడుదల చేయాల్సింది. కానీ ఈ మేరకు జలాలు అందుబాటులో లేవు. డెడ్ స్టోరేజీ పోగా మిగిలిన జలాలు విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల ఫ్యాక్టరీ, హైదరాబాద్కు మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకే సరిపోని దుస్థితి నెలకొంది.
సో మరోవైపు నాగార్జున సాగర్ పరిస్థితి ఎట్లా ఉంది చూస్తే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలుగా ఉంటే డిసెంబర్ నాటికి 306.70 టీఎంసీలు ఉన్నాయి వాటర్. కానీ ప్రస్తుత నీటి మట్టం 145.20 టీఎంసీలు మాత్రమే ఉంది. సో 3 నెలల్లో 161.5 టీఎంసీలు ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రాజెక్టు ద్వారా ఏఎంఆర్పి 2.38 లక్షల ఎకరాలు ఉంది. సాగర్ ఎడమ కాలువ కింద 6.38 లక్షల ఎకరాలు, మొత్తంగా 8.76 లక్షల ఆయకట్టు సాగులో ఉన్నది. సో తైబంది ప్రకారం ఏప్రిల్ 23 దాకా కాలువలకు నీళ్లను విడుదల చేయాల్సింది. మరో 2 తడుల దాకా నీటిని అందించాలి. అందుకు ట్రాన్స్మిషన్ నష్టాలతో 20 టీఎంసీలకు పైగా జలాలు అవసరం. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ మీద అందుబాటులో ఉంది 17 టీఎంసీలు మాత్రమే. సో ఇంకా హైదరాబాద్, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. అదీ కాకుండా ఏపీ ఇప్పటికీ కూడా జలాలను ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి చూస్తే పూర్తి స్థాయి నీటి మట్టం 215.81 టీఎంసీలు ఉంటే డిసెంబర్ నాటికి 206.81 టీఎంసీలు ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టం 46.36 టీఎంసీలు మాత్రమే ఉంది. సో 3 నెలల్లో 160.45 టీఎంసీలు ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో కల్వకుర్తి కింద 2.80 లక్షల ఆయకట్టు సాగైతుంది. ఏప్రిల్ 23వ తేదీ దాకా కాలువలకు నీళ్లను విడుదల చేయాల్సింది. దాదాపుగా ట్రాన్స్మిషన్ నష్టాలు కలుపుకొని మరో 2 తడులకు 8 టీఎంసీల జలాలు అవసరం ఉన్నాయి. మరి ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దాకా అందుబాటులో ఉన్నదే 18 టీఎంసీలు. మరి ఇందులో ఏపీ వాటా కూడా ఉంది. అవిగాక ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు మరో 2 జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ స్థాయిలో నీటికి ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో మరి ఏం చేస్తుందంటే తెలంగాణ ఎండగా పొరుగున నిండగా అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి మొదలు దిగువన ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పొంగిపొర్లినాయి. ఈ ఏడాది 844 టీఎంసీల మేరకు జలాలు సముద్రంలో కలిసినాయి. అంటే ఎంత భారీగా వరదలు వచ్చినాయి అర్థం చేసుకోవచ్చు. గత నవంబర్ దాకా వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగినాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు 2 రాష్ట్రాలకు కలిపి 1010కి పైగా టీఎంసీలు ఈ ఏడాది వినియోగానికి అందుబాటులోకి వచ్చినాయి. 3 నెలల క్రితం దాకా రిజర్వాయర్స్ నిండుగానే ఉన్నాయి. కానీ ఏపీ యథేచ్ఛగా జలాలను మళ్లించడం, తెలంగాణ ఏ దశలోనూ నిలువరించకుండా అచేతనంగా చూస్తూ ఉండడంతో పరిస్థితి ఒక్కసారిగా గాడి తప్పిందనేది మనం ప్రధానంగా గమనించవచ్చు. సో దీనంతటికీ ప్రధాన కారణం ఏపీ యథేచ్ఛగా జలాలు మళ్లించుకుంటూ పోవడం, కానీ తెలంగాణ దీన్ని పట్టించుకోకపోవడంతో ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంతోనే ఇటువంటి దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మనం చూస్తున్న అన్ని ప్రాజెక్టుల్లో దుస్థితికి కారణం ఇది మాత్రమే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఆ 2 రిజర్వాయర్లలో నిల్వలు సాధారణం కంటే కనిష్టానికి పడిపోవడం అందుకు నిదర్శనం. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరువైనాయి. 2 రిజర్వాయర్లలో కలిపి 40 టీఎంసీలు కూడా అందుబాటులో లేని దుస్థితి. మరి గోదావరి బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీగా వరదలు వచ్చినాయి. 100 రోజులకు పైగా వరద ప్రవాహాలు కొనసాగినాయి. ఈ ఏడాది మొత్తంగా 4150 టీఎంసీలు సముద్రంలో కలిసింది. మరి అక్టోబర్ 29వ తేదీ దాకా వరద ప్రవాహాలు కొనసాగినాయి. అయినప్పటికీ కూడా బేసిన్లోని ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. సో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కూడా ఎండుతున్నది. గోదావరి బేసిన్లో కూడా నీటి ఎద్దడి పరిస్థితి నెలకొంటుంది. దీనికంతటి కూడా ప్రధాన కారణం ప్రభుత్వం సరైన సమయంలో మేల్కొనకపోవడమేనని అర్థమవుతుంది. సో నీటి నిర్వహణను పూర్తిగా విస్మరించింది అనేది తేటతెల్లమవుతుంది అనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. సో ఇప్పటివరకు చూసిన ప్రాజెక్టులే కాదు, మనకి ఇక్కడ లోయర్ మానేరుకు సంబంధించి కూడా చూస్తుంటే 3 నెలల్లో 16.45 టీఎంసీలు ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాజరాజేశ్వర జలాశయం, మిడ్ మానేరుకు సంబంధించి చూసుకుంటే అక్కడ కూడా పూర్తి నిల్వ సామర్థ్యం 25.50 టీఎంసీలు అయితే ప్రస్తుతం 7.12 టీఎంసీలు మాత్రమే ఉంది. 3 నెలల్లో 16.75 టీఎంసీలు ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జూరాలకు సంబంధించి చూసుకుంటే జూరాలలో కూడా ప్రస్తుతం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు అయితే ప్రస్తుతం 3.69 టీఎంసీలు మాత్రమే ఉంది. 3 నెలల్లో 5.97 టీఎంసీలు ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం
పూర్తి స్థాయిలో నీటికి సంబంధించి నీటి నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది కాబట్టే ప్రాజెక్టులో ఈ దుస్థితి నెలకొంది. ఆల్మోస్ట్ అన్ని కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి సాగునీటి అవసరాలు తీరే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి తాగునీటికి సంబంధించి కూడా పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశం.